కమలం ముందస్తు వ్యూహం, ముందుగానే అభ్యర్థుల పేర్ల ప్రకటన, బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. గత ఎన్నికల వైఫల్యాలే కారణం, బలమైన అభ్యర్థుల కోసం వేట. ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఈసారి అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించేందుకు సిద్ధమయ్యింది. దీనికి జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను వెతికే పనిలో పడింది. ఓటర్లను ప్రభావితం చేసే కీలక నేతలపై ఫుల్ ఫోకస్ పెడుతోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి రిపీట్ కాకుండా ఉండేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తోంది. రాబోయే ఎన్నికల సమయానికి అభ్యర్థుల జాబితాను పూర్తి స్థాయిలో రూపొందించుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది. 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ముందుగానే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఉపయోగించుకొని టీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని వ్యూహరచన చేస్తోంది. గులాబీ దళంలో ఇప్పుడున్న నేతల్లో చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది అని బీజేపీ గుర్తించింది. దీన్నే క్యాష్ చేసుకొని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బలమైన అభ్యర్థిని దించి గెలవాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించడంతో బీజేపీకి చివరి క్షణం వరకు సరైన అభ్యర్థులు దొరక్క భంగపడ్డారు. ఈసారి ఆ సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు బీజేపీ శ్రేణులు ఎత్తుగడలు సిద్ధం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన తప్పులను సవరించుకునే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలమునకలయ్యింది. 2018 ఎన్నికల్లో బీజేపీ చేసిన తప్పులేంటి, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనే అంశాలపై జాతీయ నాయకత్వం ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం. గత ఎన్నికలపై ఇప్పటికే హైకమాండ్కు నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను నిశితంగా పరిశీలన చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. పార్టీలో లోటుపాట్లతో పాటు అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టాలి అని ఆదేశాలు జారీ చేసినట్లు టాక్. రాష్ట్ర నేతలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించిన హైకమాండ్ రాబోయే ఎన్నికల్లో గెలుపుతో పాటు పార్టీ బలోపేతం, విస్తరణపై ఫోకస్ పెట్టాలి అని సూచించినట్లు తెలుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.